శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 28వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అందుతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయవరాలు సానుకూలపడుతుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విద్యలో మంచి రాణింపు తెచ్చుకోగలుగుతారు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. మంచి ర్యాంకు సంపాదించగలుగుతారు. మీరు ఏదైతే కష్టపడ్డారో పిల్లల కోసం అది ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని ఈర్ష్యాద్వేషాలు కూడా ఉంటాయి. ఎవరు ఎంతమంది ఏడ్చినా సరే దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే నరదిష్టికి రాళ్ళైనా పగులుతాయి. అటువంటిది మన మానవ మాత్రలో నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు ₹1 సంపాదిస్తే ₹1,00,000 సంపాదించారనుకుంటారు. కానీ ఎంత సంపాదిస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు ఎవరికి తెలియదు. అవన్నీ పక్కన పెట్టండి. ఎంత కష్టపడ్డా సరే మన కోసం కాదు, మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, కార్యాచరణ దాల్చడం కోసం చేస్తున్నాం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకున్నా సరే అవన్నీ పక్కన తుడిచిపోతాయి. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే అవి పక్కకు వెళ్ళిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. బంధువర్గంలో కూడా చిన్నపాటి విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఒక శుభకార్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. చదువు మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఏదైనా సరే కష్టాలను నమ్ముకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితం ఉంటుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో శని వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు చక్కగా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఒక్కసారి మనకి ఏలినాటి శని ఇబ్బంది పెడతారనుకుంటారు. కానీ ఏలినాటి శని చాలా మంచిది. పరాయి వాళ్ళు ఎవరో, మన వాళ్ళు ఎవరో తెలుసుకునే అవకాశం ఈ ఏలినాటి శనిలోనే ఉంటుంది. అదేవిధంగా ఏలినాటి శని గోచారరీత్యా శని ఆ వారం బలంగా ఉన్నప్పుడు శని ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. శని ఏదైతే ఇస్తాడో అది వెనక్కి తీసుకోడు. ఆయన ఇచ్చే రాజయోగమే వేరు. కాబట్టి శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా అమ్మవారిని చక్కగా పూజించండి. కుదిరితే చండీ హోమం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి కలిసిపోవడంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తుంది. దానాన్ని అదుపులో ఉంచుకోవాలి. చక్కగా రూపాయి వస్తుందని చెప్పేసి రూపాయిని సేవ్ చేసుకోవడం చెప్పదగినది. ఇటు భూమి మీద కానీ, బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మంచి కలిసిపోవడంగా ఉంటుంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా మీన రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రతి ప్రయత్నం కలుసుబడతనంగా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న చిక్కు ఏమిటి అంటే మనం చేయగలమా లేదా, సాధించగలమా లేదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎంత దైవానుగ్రహం ఉన్నా కూడా మనం అనుకున్నది మనం చెయ్యాలి అంటే ముందు మనం పని చెయ్యాలి. అది పని చేస్తేనే దైవానుగ్రహం వల్ల మనకి కలుసుబడతనంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా చక్కగా మీ ప్రయత్నం మీరు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు
హనుమాన్ ఉత్తుతో దీపారాధన చేయండి. నరదిష్టి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మంచి శుభాలు కలుగుతాయి. ఈ చిన్న చిన్న రెమెడీస్ అయినా సరే కానీ మంచి ఉపయోగాలు ఉంటాయి. కొంతమంది హోమాలు చేయొచ్చు, కొంతమంది జపాలు చేయొచ్చు, కొంతమంది ఏమి చేయలేనప్పుడు నామస్మరణ ఇంట్లో చక్కగా దేవుడి దీపం పెట్టుకుని నామస్మరణ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఖర్చు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. వచ్చిన రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నిరాశపడడం, నిస్పృహ రావడం అనేది ఉంటుంది. ద్వితీయంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఏం చేసినా సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 అడుగులు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వివాహ సంబంధించిన విషయంలో కూడా చేదాకా సంబంధం వచ్చి జారిపోతుంది. ఎందుకు జరుగుతుందో, మనకే ఎలా ఎందుకు జరుగుతుందో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మాకు అష్టంశని అయిపోయింది, ఏలినాడు శని అయిపోయింది, షష్టమ గురువు అయిపోయింది, సప్తంలో గురువు వచ్చారు, బాగుంటారు కదా అనుకుంటారు. అయితే కొంతమందికి వారి జాతకాన్ని బట్టి గ్రహగతులు ఉంటాయి. గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు ప్రస్తుతం. భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం ఈ వారం మటుకి వీరికి గోచార పరంగా అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సర్జరీలు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అదేవిధంగా ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఏదైనా సరే ధైర్యంగా నిలబడి మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండండి. అంతే తప్ప మనకి ఇలాగే ఉంటుంది, జీవితం ఇలాగే ఉంటుంది మటుకి అనుకోవద్దు. భవిష్యత్తు బాగుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వారం వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు, కోర్టు సంబంధించిన విషయవరాలు కాస్త చికాకు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగరీత్యా కొంతవరకు బాగున్నాం, ఉద్యోగాన్ని చేసుకుని వెళ్దాం అనే ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, లేదా 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.